జీవన్ రెడ్డి కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకున్నట్టేనా? ఉక్కపోత భరించలేక బయటకు పోవడానికి రెడీ అయ్యారా? హైకమాండ్ ఎలా బుజ్జగించబోతోంది? ఒకవేళ పార్టీ నుంచి ఆయన ఎగ్జిట్ అయితే ఏ పార్టీ కండువా కప్పుకుంటారు? ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో ఇదొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. కాంగ్రెస్ పార్టీపై కొంతకాలంగా గుర్రుగా ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మారతారనే ప్రచారం పీక్స్ కు చేరింది. ఈ క్రమంలోనే జగిత్యాలలో ఆయన నివాసం దగ్గర కాంగ్రెస్ అగ్రనేతల ఫోటోలున్న ఫ్లెక్సీలను తొలగించారు. ఇంటి ముందు ఇంట్లో ఉన్న ఫ్లెక్సీలను చించేశారు. ఈ నెల 24 లేదా 25న రాజీనామా చేస్తారని లోకల్గా ప్రచారం జరుగుతోంది. ఫ్లెక్సీల తొలగింపు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వాటికి బదులు జీవన్ రెడ్డి ఫోటో మాత్రమే ఉన్న ఫ్లెక్సీలను కడుతున్నారు అనుచరులు. దీంతో తదుపరి రాజకీయ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. రిజైన్ చేసిన తర్వాత భారీ ఎత్తున సమావేశానికి సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బండారి గార్డెన్స్ కూడా బుక్ చేసినట్లు చెబుతున్నారు. జీవన్ రెడ్డితో పాటు పార్టీలో వివిధ స్థాయి పదవుల్లో ఉన్న అనుచరులు కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అదే రోజు భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈలోపే జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీ నేతలు. జగిత్యాలకు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జీవన్ రెడ్డి పార్టీ పట్ల అసహనంతో ఉన్నారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం సీట్లు తన వర్గానికే ఇవ్వాలని పట్టుబట్టారు. జగిత్యాల మున్సిపాలిటీలో ఇండిపెండెంట్లకు జీవన్ రెడ్డి ప్రచారం చేశారు. రాయకల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్కు దక్కేలా జీవన్ రెడ్డి ఎత్తులు వేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. మొత్తంగా తెగేదాకా లాగిన జీవన్ రెడ్డిని హైకమాండ్ బుజ్జగిస్తుందా, లైట్ తీసుకుంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.